అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. అందరు బాగున్నారా? ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దగ్గరికి వస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అద్భుతములను చేసేదను. ప్రియమైన వాళ్ళరా, అద్భుతములు చేసేదను అంటే దేవుడు తన ప్రజల పక్షాన నిజంగానే అద్భుతాలు చేస్తాడు. నిజంగా చూడండి, దేవుడు ఆయనకున్న గుణగణాలు ఎంతో అద్భుతమైనవి, చాలా అద్భుతకరుడు. ఆ పలకల్ని, దేవుని చేత రాయబడిన పలకల్ని మోషే పగలగొట్టాడు. ఇప్పుడు రెండు రాతి పలకలు చెక్కుని రమ్మన్నాడు. వాటి మీద 10 ఆజ్ఞలు మళ్ళా దేవుడు రాస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు మన మధ్య ఉండడం అద్భుతమే. దేవుని వాక్యము మన మధ్య ఉండడం అంత మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఎదుట ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు. కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఆ దేవుడు మన మధ్య ఉండడం అద్భుతం కాదా? దేవుని వాక్యం మన మధ్య ఉండడం, ఆ దేవుని యొక్క లక్షణాలు మన మధ్య సంచరించడం ఎంత అద్భుతం! దేవుడు చాలా కృపగలవాడు. ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు. అట్లని చెప్పి పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు. సరే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే, నిజంగా నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేను నీ ఎడల చేయబోనది అంటే చూడండి, ఇక్కడ ఏం జరగబోతుంది? మరలా రెండోసారి కూడా సీనాయి కొండ మీదకి వెళ్ళిన మోషే ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుడే రాస్తూ వచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఒక విధంగా చెప్పాలంటే 27వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము, ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. అతను 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండిను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. 40 దినాలు నిజంగా భోజనం చేయక, నీళ్లు త్రాగక, నిజంగా ఆ దినాల్లో వాక్యము ఊరక రాలేదండి. ఎంతోమంది భక్తుల జీవితాలు త్యాగంగా చేయబడ్డాయి. ఈరోజు తెలుగులో బైబిల్ చదువుతున్నామంటే విలియం కేరీ లాంటి వారు ఉన్నారు. ఆ రోజు మొదట ఈ నిబంధన వాక్యాలు అనగా 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్, ఆ వాక్యము రావడానికి కారణం మోషే ప్రయాస ఎంత గొప్పదో చూడండి. నిజంగా చాలామంది జీవితాలు దేవుని కొరకు అర్పిస్తూ వచ్చారు. ఇక 40 దినాలు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఊరకు వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు ఎంతోమంది ప్రయాసే. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే కారణం ఏదో నీ ప్రయాస కాదు. ఎంతోమంది చూడండి, నా తల్లి రక్షించబడడానికి కారణం మా దగ్గర ఉన్న ఒక సేవకుడు, మమ్మల్ని నడిపించిన ఆయన మా ఇంటికి ఎత్తుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు, నా కళ్ళ ముందే వచ్చాడు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు బాగా లేకున్న నా తల్లిని దేవుడు ఎంత గొప్పగా స్వస్థపరిచారో తెలుసా? ఇది మహా అద్భుతమండి. దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఎలా చేస్తాడంటే నిజంగా చాలా మా దేవుడు సందర్భంలో నేను చాలా నిరాశలో ఉన్నాను.
చాలా బాధలో కృంగిపోయిన పరిస్థితుల్లో, ఏంటి ప్రభువా నా కుటుంబం చూస్తే ఇంత దరిద్రంగా ఉంది, మరి ఎట్లా ప్రభువా, ఏంది? నిజంగా అందరూ హీనంగా చూసేవారండి, చాలా హీనంగా. ఈ కుటుంబం అయిపోయిందిలే, ఇంకేం లేదు అనుకునేవారులే. కానీ అయితే దేవుడు చూడండి, పడిపోయిన మా జీవితాలను, పాడైపోయిన మా జీవితాలను, ఇక అయిపోయింది అనుకున్న మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని మా బంధువులందరి ఎదుట చేశాడు. నా తల్లిని బాగు చేశాడు. నా కుటుంబంలో కొంతమంది తాగుబోతులను మార్చాడు. నా కుటుంబంలో మా ఇంటి వాళ్ళకి సంతానం ఇచ్చాడు. మాకే కాదు, మా సంఘంలో కూడా, అట్లు మా బంధువులు, రక్త సంబంధికుల్లో కూడా ఎవరైతే అవమానంగా మాట్లాడారో మా ఇంటి దగ్గరకు వచ్చి మీరేనా మీరేనా అన్నట్టుగా, అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే మీ ఫ్యామిలీ అయినా అంటే దేవుడు చేసే కార్యం. మా ఇంటి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఒకప్పుడు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేక సరైన విధానంలో ఆ ఇల్లంతా కారుతూ ఉండేది. ఇప్పుడు మీ ఇల్లేనా అంటే, దేవుని బిడ్డలారా, తన ప్రజలను దేవుడు ఎంతగా ఘనపరుస్తాడంటే, ఈ భూమి మీద దేవుని తన కృప ద్వారా, ఆయన కృప ద్వారా ఎంతో మనల్ని ఘనపరిచేవాడు. ఏ ప్రజల మధ్య అయితే మనం నడుస్తున్నామో ఆ ప్రజల మధ్య దేవుడు ఎన్ని కార్యములను మోసే పక్షాన్ని ఇప్పుడు దేవుడు నిలబడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళుచున్నావో పై కింది వచ్చిన 10వ వచనం నేను చదువుతున్నాను. నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. కాబట్టి ఎప్పుడైతే దేవునితో ఉండి ఈ పలకలు తీసుకొని వస్తున్నాడో, ఇప్పుడు ఎప్పుడైతే ప్రజల మధ్యకు వస్తున్నాడో ఆ ప్రజలు ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆ దిగి వచ్చిన తర్వాత తన ముఖము ప్రకాశిస్తున్న సంగతి మోషేకు అర్థం కాలేదు. అహరోను, ఇశ్రాయేల్ అందరూ మోషేను చూసినప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించెను. వారు అతని సమీపింప వెరచిరి. వింటున్నారు దేవుని బిడ్డలారా? అసలు మోషే ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే దేవునితో ఉన్న వారి జీవితాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితం గుర్తుపెట్టుకోండి. దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో కలిసి ఉంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యం కొరకు బ్రతుకుతూ, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులని బైబిల్ చెప్తుంది. నా ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉన్న మోషే జీవితం మెరుస్తూ, అనగా ఆ ముఖము ప్రకాశిస్తూ వచ్చింది. బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవునితో అర్థమైపోయింది. అయ్యో, దేవునితో వచ్చిన మోషే వారి మధ్య ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ వచ్చింది. దగ్గర రాలేకపోయారు. మోషే దగ్గరికే రాలేదంటే దేవుని దగ్గరికి ఏం పోతాం మనం? అర్థమైందా? వారికి అర్థమైపోయింది దేవుని శక్తి ఏంటో, దేవుని ముఖ ప్రకాశం అంటే ఏంటో అర్థమైపోయింది. దగ్గరకు కూడా సమీపించలేకపోయారు. నా ప్రియ స్నేహితులారా, అర్థమైందా? దేవుడు చేసేది అద్భుతమైంది, భయంకరమైంది. దాన్ని తట్టుకోలేరు ఎవరు కూడా. నా ప్రియ స్నేహితులారా, అందుకే 35వ వచనం, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖ చర్మమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపల వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. చూడండి, నిజంగా అస్సలు చూడడానికి అసలు భయంకరంగా భయపడుతూ వచ్చారు. అంటే దేవుడు ఎంత శక్తి గలవాడు చూడండి. ఆయన తన కార్యాన్ని ఎలా చూపిస్తాడో, తన మహిమను. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైనా చేయగలడు. మోషే దేవునితో ఉంటూ మొదట 34వ అధ్యాయంలో పలకలు తీసుకొచ్చి ఆ ప్రజలు తప్పినప్పుడు బాధతో పగలగొట్టిన మోషే ఇప్పుడు మరలా 34వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో పలకలు పగలగొట్టడం, మళ్ళీ 34వ అధ్యాయంలో తిరిగి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. అంతే, ఎంత అవసరమని చూడండి, ఎంత అత్యవసరమో, దేవుని ఆజ్ఞలు ఎంత అవసరమో. అర్థమైందా? కాబట్టి ఆ ఆజ్ఞల ద్వారా వారెంతో కట్టబడతారు. ఆ ఆజ్ఞల ద్వారా వారెంతో క్షేమాన్ని పొందుతారు. కాబట్టి అక్కడ ఉన్నాయి ఆ 10 ఆజ్ఞలు మరలా వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ భూమి మీద మనం కూడా చాలా జాగ్రత్తగా, మన మధ్య దేవుడు కూడా అద్భుతాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ ప్రజల నడుమ ఉన్నామో ఆ ప్రజలందరూ యెహోవా కార్యాన్ని చూస్తారు. అర్థమైందా? అవును, దేవుడే చేస్తాడు. కాబట్టి మోషే వారి మధ్యకి వెళ్ళినప్పుడు వారికి అర్థమైపోయింది దేవుని యొక్క ఆ ముఖ ప్రకాశము, దేవుని యొక్క శక్తి వారికి అర్థమైంది. మోషేని సమీపించలేకపోయారు. కాబట్టి భూమి మీద మనము ఆయనతోనే ఉండగలిగితే ఈ లోకమంతా మనలో ఉన్న దేవుని గుర్తించుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇదే గొప్ప అద్భుతం. దేవుని మనం కలిగి ఉండం, దేవుని యొక్క శక్తిని మనం ఈ లోకానికి చూపించడం అద్భుతం కాదంటారా? ఇంకేం చూపించాలంటారు? కాబట్టి దేవుని యొక్క ఆ నిజంగా దేవుని యొక్క శక్తిని మనం ఈ లోకానికి చూపించాలి. అర్థమవుతుందా? అవునండి. కాబట్టి ఆ మోషే ముఖము ప్రకాశిస్తుంటే ప్రజలకు అర్థమైపోయింది, దేవుడు ఎంత గొప్పవాడు. అర్థమైందా? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనం కూడా ఈ భూమి మీద ఆయన్ను పోలి నడుచుకుంటూ మనం కూడా ప్రకాశిస్తూ అనేకుల్ని ప్రభు శక్తిలోనికి, ప్రభు కృపలోనికి, ప్రభు దయలోనికి, ప్రభు రాజ్యంలోనికి నడిపించుటకు మనకు కూడా గొప్ప కృప ఆయన దయచేయును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన బంగారు తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియులందరినీ కూడా అలా సిద్ధపరచండి. మా మధ్య కూడా మీ అద్భుత కార్యాలు చేయండి. మోషే గారిని ఎంత గొప్పగా వాడుకొని 10 ఆజ్ఞలు ఇవ్వడమే కాకుండా ప్రభువా ఆయన ముఖ చర్మం ప్రకాశిస్తూ చూడలేకపోయారు, సమీపించలేకపోయారు. అవును తండ్రి, ఈ భూమి మీద నీతో సహవాసం చేసేవారు ఎంతో ధన్యులు. వారు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించేవారు, నీ వాక్యాన్ని చదివేవారు, నీ వాక్య ప్రకారం జీవించేవారు ధన్యులు. ఆయన పాతకాలంలో ఎంతో ప్రయాసతో నీ వాక్యాన్ని ప్రభువా నేను ఎంత అద్భుతంగా, ఎంతో ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు నాయన నా తండ్రి నీ కొరకు బ్రతుకుతూ వచ్చారు. నీ వాక్యాన్ని తీసుకొస్తూ వచ్చారు, నీ ఆజ్ఞలను తీసుకొస్తూ వచ్చారు. మోషే 40 దినాలు ఏమి తినక త్రాగక ప్రభు 10 ఆజ్ఞలు ఆయన మీరు రాసిన పలకలు తీసుకొచ్చి వచ్చాడు. తద్వారా నాయన ఆ వాక్యం ద్వారా ఎంతో మా జీవితాల్లో నాయన నీ కార్యం ఎంతో గొప్పది, మా జీవితాలు కట్టుకోవడానికి మీరు సాయం చేయండి. అంత మాత్రమే కాదు, నీతో సహవాసం చేసిన మోషే ఆయన ముఖం ఎంత ప్రకాశిస్తూ వచ్చిందో మేము కూడా నీతో నాయన సహవాసం చేయడం ద్వారా నాయన ఏ ప్రజల మధ్య అయితే ఉన్నామో ఆ ప్రజల మధ్య నీ కార్యమును చూపే దేవుడు స్తోత్రాలు. మీరే కనికరించమని, మీరే మీ సహాయాన్ని కోరుతూ మీ అద్భుతాలు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.